హలో ఎవ్రీవన్. అఫీషియల్‌గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ అనే ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా మొత్తం కూడా 13,735 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో, ఇందులోనే మన ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్ కలిపి 392 ఖాళీలైతే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయి కింద కామెంట్ సెక్షన్‌లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అంటే ఎస్‌బీఐ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. సో, ఇక్కడ మనకి జూనియర్ అసోసియేట్స్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి మనకి బ్రాకెట్‌లో కస్టమర్ సపోర్ట్ సేల్స్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో, మరి ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే 13,735 ఉద్యోగాలు అయితే భర్తీ జరగనున్నది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలో అయితే 50 పోస్టులు, తెలంగాణలో అయితే మనకి 342 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో, మరి ఇక్కడ చూడండి విద్యా అర్హత ఏముండాలి? మరి ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మనకి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్మన అర్హత కలిగి ఉండాలంటే 10th క్లాస్ అమ్మా. ఓకేనా? అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి 10th కంటే కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలా బెస్ట్. కాబట్టి మీరు ఏ డిగ్రీ చేసినా సరే ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డిగ్రీ అనేది మీకు 31/12/2024ను కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. అంటే మనకు 31 డిసెంబర్ 2024 ఆ తేదీ నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండవలసి ఉంటుంది. ఓకేనా? మరి ఏజ్ లిమిట్ చూద్దాం. అర్హత గల అభ్యర్థుల వయసు అనేది 20 సంవత్సరాల నుండి ఉండి 28 సంవత్సరాల లోపు కూడా కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 28 సంవత్సరాల లోపల మీ యొక్క ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి 5 సంవత్సరాలు. వయసు నిర్ధారణ కొరకు 01/04/2024 అమ్మా. అంటే మీకు సో, ఏప్రిల్ 1 2024ను ఇక్కడ మీకు కట్ ఆఫ్ డేట్‌కి అయితే నిర్ణయించారు. ఆ తేదీ నాటికి మీ యొక్క ఏజ్ లిమిట్స్ అనేది పైన చెప్పిన విధంగా ఉండాలి. అంటే 20 నుంచి 28 సంవత్సరాల లోపు మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండాలంటున్నారు. ఓకేనా? సో, మరి దరఖాస్తు విధానం మరి ఈ పోస్ట్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్‌గా మీకైతే అప్లై లింక్ ఇచ్చేస్తాను కింద కామెంట్ సెక్షన్‌లో. అక్కడి నుంచి మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకురండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు, అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ మీరైతే చెల్లించవలసిన అవసరం అయితే లేదంటున్నారు. మరి జాబ్ సెలక్షన్ చూడండి. అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష ప్రిలిమినరీ మెయిన్స్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామంటున్నారు. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాష వచ్చి ఉండాలి. కాబట్టి మన ఏపీ, తెలంగాణ అంటే కూడా మనకు తెలుగే కాబట్టి ఆల్మోస్ట్ తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఆన్లైన్ పరీక్ష విధానం అనేది మనకి చూడండి ప్రిలిమినరీలో మొత్తం 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇస్తారు. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అమ్మా ఇవి. ఓకేనా? ఆ మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లో మనకి రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలైతే ఉంటాయంటున్నారు. చూడండి ఇక్కడ మనకి 100 నిమిషాల కాల పరిమితిలో సెక్షన్ వారీగా సమయం మార్కులైతే ప్రశ్నలు నిర్ధారిస్తామంటున్నారు. మెయిన్స్ పరీక్ష అనేది 200 మార్కులకు గాను 190 ప్రశ్నలు ఉంటాయి. ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలైతే ఉంటాయంటున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 కింద మీకైతే నెగెటివ్ మార్క్ అయితే ఉంటుందంటున్నారు. పరీక్షా కేంద్రాలు అనేది దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. మన ఏపీలో చూసుకుంటే అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం కేంద్రాలను అయితే ఎంపిక అయితే చేశారు. తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కేంద్రాలను అయితే ఎంపిక అయితే చేశారు. జీతం ఒకసారి గమనిద్దాం. అభ్యర్థులకు రూ. 26,730 బేసిక్ పేతో పాటు వివిధ అలవెన్సెస్ కూడా లభిస్తాయంటున్నారు. మరి ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే ఎంపిక కాబడిన అభ్యర్థులకు 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు అంటున్నారు. సర్వీస్ బ్యాండ్ అనేది ఎంపిక కాబడిన అభ్యర్థులు అనేది 3 సంవత్సరాలు బ్యాంక్ వారి సర్వీసులో పనిచేసే విధంగా రూ. 2,00,000 బాండ్‌కి సర్వీస్ బ్యాండ్ అయితే ఉంటుందంటున్నారు. ముఖ్యమైన తేదీలు ఒకసారి గమనిద్దాం. మనం ఇక్కడ ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభం తేదీ అనేది మీకు
17/12/2024 నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది 7/1/2025 అంటే జనవరి 7వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రిలిమినరీ వ్రాత పరీక్ష ఫిబ్రవరి 2025లో నిర్వహిస్తారు అంటున్నారు. అంటే మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్స్ వ్రాత పరీక్ష మార్చ్, ఏప్రిల్ 2025లో నిర్వహిస్తామంటున్నారు. సో, మనకి డైరెక్ట్‌గా నోటిఫికేషన్ లింక్ ఇచ్చేశారు. అట్ ది సేమ్ టైమ్ మనకి అప్లై లింక్ కూడా ఇచ్చేశారు. 2 లింకులు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరు వెళ్ళైతే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా క్లియర్‌గా స్టడీ చేయండి. మీకు అందులో సిలబస్ ఉంది. ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది డీటెయిల్స్‌గా ఉంది. సో, కాబట్టి అక్కడ వెళ్లి మీరైతే క్లియర్‌గా చదువుకోండి. సో, ఎందుకంటే మాకు నోటిఫికేషన్ అనేది 20 పేజెస్ పైనుంది. సో, మీకు నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కంటే కూడా ఇలా షార్ట్‌కట్‌లో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే క్లియర్‌గా అర్థమవుతుందనేసి నేను ఈ విధంగా మీకైతే టైపింగ్ చేసి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.